వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రేపు 20వ తారీఖు సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా 4 పథకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 4 పథకాలు అలాగే విదేశీ పెట్టుబడులపైన పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఎంతవరకు ఇప్పుడు ఈ 1 ఇయర్ పాలన ఎలా ఉందనేసి పబ్లిక్ని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అమ్మా. మీ పేరమ్మా? దేవిక గారు. సో దేవిక గారు చెప్పండి అమ్మా, రేపు రేవంత్ రెడ్డి గారు 4 పథకాలు ఇవ్వబోతున్నారు. రేషన్ కార్డులు కావచ్చు, ఇంకా ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇవన్నీ ఇస్తున్నారు కదా. సో ఏమనిపిస్తుంది, మీ వరకు వస్తాయనిపిస్తుంది? ఇక ఇంకా రావట్లేదు కదా, ఎవరైతే ఇంటికి వస్తలేరు, అడుగుతలేరు. మొన్న వచ్చి ఫొటోస్ దించుకొని పోయినరు అంతే, ఇండ్ల గురించి అంతే. ఇంతవరకు మీకు ఆ పథకాల ఊసే మీ దగ్గర లేదు? రాలేదు, ఎవరు రాలేరు. రేషన్ కార్డులు రాలేరు, ఏది రాలేదు. మరి ఏమనిపిస్తుంది మీకు? చేస్తా అన్నాడు, చేస్తలేడు కదా అట్లా. ఈ 1 ఇయర్లో ఇంతకు ముందు ఏమన్నా మీకు పథకాలు వచ్చాయా? గ్యాస్ అన్నారు, 200 యూనిట్లు కరెంట్ అన్నారు, ఫ్రీ బస్ అన్నారు. ఎలా అనిపిస్తుంది ఈ పథకాలు? బస్సు అయితే ఫ్రీ ఉండదు, కరెంటు బిల్లు వస్తుంది, 0 వస్తుంది. కానీ ఇళ్ళది రాలేదు. పైసలు 2500 రాలేదు, ఇల్లు కూడా రాలేదు, నిలబడ్డా లేదు. గ్యాస్ రాలేదు, పైసలు పడతలేదు అందులో. విదేశీ నుంచి 500 ఇస్తా అన్నారు, అవి కూడా ఇంకా ఇవ్వట్లేదు. మా దగ్గర ఎవరు లీడర్ ఉందో కూడా తెలియదు మాకు. మేము ఏం చెప్పాలో చెప్పు మీకు. మరి ఆయన గెలిపించుకొని ఓటేసి చెప్పారు కదా మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి మీరు నమ్మారు. మరి ఇప్పుడు అది జరగట్లేదు, మీకు ఏమనిపిస్తుంది? ఇక మా దగ్గర లీడర్ ఎవరైనా ఉంటే చెప్తాం కదా, మా దగ్గర లీడరే లేనిది ఏం చెప్పాలి మేము మొత్తానికి. ఏం ఏరియా అమ్మా ఇది? ఇది నల్లగుట్ట సికింద్రాబాద్ రామగోపాల్పేట. మరి ఫ్యూచర్ లో ఏమన్నా వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుందా మీకు? ఈయన పథకాలు ఇస్తున్నా అంటున్నాడు కదా, మరి రేపు నుంచి సరే, లేకపోతే ఏం చెప్పలేము మేము అంతే. ఓకే, హైదరాబాద్ యువతకు కూడా విదేశీ నుంచి అంటే 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఇంకా అది తెలియదు మీకు అవన్నీ కాదు, ముందైతే పథకాలు మీ వరకు రావాలంతనే. ఓకే, సో మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉందమ్మా? 10 ఏళ్ళు చేసినారు కదా ఆయన. ఆయనది మంచిగానే ఉండే కదా, కేసీఆర్ చేసినప్పుడు పరిపాలన బాగానే ఉండే. పింఛన్లు అన్ని వచ్చినాయి. మొత్తానికి అప్పుడైతే బాగుంది, ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నది అంతే. ఇంకా 4 సంవత్సరాల పాలన ఉంది కదా, మరి ఏమనిపిస్తుంది? ఇక ఏం చెప్పాలి, ఏం చేస్తాడో ఇక అతను. నమ్మకం అయితే కొంచెం ఇక అదే ఉన్నది, అట్లనే ఉంది అనుకో అంతే. అంటుండు కానీ ఇక ఏది చేస్తలేడు, చెప్తున్నాడు కానీ మీ వరకు రావట్లేదు అంతేనే. నడమ తింటుర్రా, ఎవరు చేస్తుర్రా అవి తెలియదు కదా. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం. చెప్పండి అమ్మా, రేపు 26వ తారీఖు సందర్భంగా రేవంత్ రెడ్డి గారు 4 పథకాలను ఇవ్వడం అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రజల వరకు చేరుతాయి అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మాకైతే ఇప్పటి వరకు ఏం చేయలేదు బాబు అంటుండ్రు కానీ 4 పథకాల ఒక్క పథకం కూడా మాకు చేరలేదు. ఏది లేదు, ఏవి లేవు బిడ్డ. అవన్నీ ఏవి ఇక్కడ మా దాకా కూడా రాకుండా ఎవరు మాకు కూడా చెప్తలేరు. రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా ఇస్తామన్న మానుడే లేడు ఇక్కడ. వాళ్ళు గట్టిగా అంటే చెప్పింది ప్రభుత్వం రేషన్ కార్డు అని చెప్పేసి అన్నారు. రేషన్ కార్డు అయితే రాలేదు, ఉంటుంది రేషన్ కార్డు అని చెప్పారు. ఇక్కడైతే రాలేదు బిడ్డ, మరి రేషన్ కార్డు అది ఇక్కడైతే రేషన్ కార్డు రాలేదు. రేషన్ కార్డులు అంటలేరు, ఇందిరా మిండ్లు అంటలేరు, ఇక 2000 పథకం అంటలేరు, ఏది అంటలేరు బిడ్డ. ఇక అది వస్తా రాదా ఇక భగవంతుని కనుక మీకు ఇస్తలకు తెలుసు. ఏంటి నమ్మకం ఉందా, వస్తుందా లేదా? మీకు తెలియాలి బిడ్డ నమ్మకం, మాకైతే తెలుసా చెప్పు. మీరు చెప్తే మేము వింటాం. మీరు నమ్మి గెలిపించుకున్నారు, మార్పు వచ్చిందని చెప్పేసి ఓటేసారు. మరి అది ఆయనకు తెలియాలి బిడ్డ, చేసుకుని ఆయనకు తెలియాలి. నన్ను నమ్మేసిర్రు, నేను ఎట్లా ఈ ప్రజలకు ఇస్తానన్నమాట. ఇప్పుడు మేము ఆశపడేది పింఛన్లు వస్తాయి, ఇందిరా మిండ్లు వస్తాయి, ఏదో ఒకటి వస్తుందని ఆశపడ్డాక గ్యాస్ పైసలు ఇస్తాడు అని ఏది లేదు. మరి ఎట్లా కానీ ఒక కరెంట్ ఏదైతే వస్తుంది బిడ్డ, 0 వస్తుంది. కరెంట్ ఒకటి వస్తుంది. ఆ బస్ ఒకటి పిరి, ఆ బస్ ఒక్కటికి వచ్చే బస్సు పోయిరా ఫ్రీ బస్ లో ఎప్పుడన్నా? పోయినాం. ఎట్లుందమ్మా ఫ్రీ బస్ జర్నీ? కొట్టుకుడు గుద్దుకుడు, జాగలు లేవు, సీటీలు లేవు, ఏముండయి, గట్లనే ఉంటది. ఫ్రీ బస్ పెట్టిందే మీరు కంఫర్టబుల్ గా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలని. అట్లా లేదు. ఓ నీ జాగా నా జాగా కొట్టుకుడు, జుట్టు వీక్కుడు, సీట్ల కోసం కొట్టుకున్నారు అంతే. మరి మీ మంచి కోసం పెడితే అదే ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నార్మల్ వ్యక్తులు జర్నీ చేయాలి, వేరే పెట్టినా మంచిగా కొట్టుండే బిడ్డ. అడ్యంగా ఫ్రీ బస్ లేకుండా ఇంక ఇప్పుడు ఈ 2000 పథకం పెట్టే ఇంకా మంచిగా యాద్ చేద్దరు ఆడోళ్ళు. 10 రూపాయలు ఇచ్చినా ప్రశాంతంగా కూర్చొని వెళ్ళేవారు. నిజంగా మంచి 20 రూపాయలు మనం మంచిగా కూర్చొని బస్సు దిగిపోతుంటే, కానీ ఇప్పుడు అట్లా లేదు.
కొంచెం ముసలి వాళ్ళు ఉన్నప్పుడు కూడా జర్నీ ఇబ్బందే కదా. జర్నీ ఇబ్బంది. ఆ. అట్లా ఉంది బిడ్డ. అయితే ఇలా ఉంది పరిపాలన. ఎట్లా ఉంది ఇక ఆయన ఇస్తాడా ఈ 4 ఏళ్ళలో మరి ఏం చేస్తాడో తెలియదు బిడ్డ. ఇక ఇప్పుడైతే ఇట్లుంది ఏడాది అయితే ఇట్లుంది. మరి 4 ఏళ్లలో ఇంకేమన్నా మెరుగు అవుతుంది అనుకుంటున్నారా లేకపోతే ఏంటి ఆయన మీకు? ఇస్తే మెరుగైతే ఇప్పుడు మాకు ఇట్లా తెలుస్తుంది బిడ్డ. తెలుసు లీడర్లు తింటురా, నడుమోళ్ళు తింటురా, ఇచ్చిన వాళ్ళు తింటురా, ఎవరు తినే అది మనకు తెలియదు. గతంలో కేసీఆర్ పాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉండే బిడ్డ. ఇప్పుడు 4000 పింఛన్ 2000 పింఛన్ అవి చేసి ఆయన అన్నీ చేసి రైతు బంధువులకు రైతు బంధు చేసి నేను రైతు బంధు కూడా ఇస్తలేడట బిడ్డ. మనకైతే తెలియదు లేదంట అంటారు ఊళ్ళల్లో అంటారు. ఇయ్యని వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బందే కదా బిడ్డ చాలా. సో మొత్తానికి అయితే విదేశీ నుంచి పెట్టుబడులు తీసుకురావడము, ఈ 4 పథకాలు రేపు అనౌన్స్ చేయడం అంటే మీకు అది ఎవరికి ఇస్తాడు? ఊళ్ళల్లో ఇస్తుండా ఆయన ఒక మంచిగా ఎక్కడ ఇస్తాడు? ఇక్కడ సీట్లు అయితే లేదు, సీట్లు అయితే లేదు ఇక్కడ. రేపు నుంచి 26వ తారీఖు నుంచి వస్తుంది అంటున్నారు. అదన్నా నమ్మకం ఉందా మరి? నాకైతే నమ్మకం లేదు బిడ్డ. ఎట్లా నమ్మకం ఉంటే చెప్పు. మాకు వచ్చి చెప్పిన వాళ్ళే లేరు మా దగ్గరకు వచ్చి ఇంత ఇస్తాము ఇంత ఇయ్యము ఎట్లా అని చెప్పిన వాళ్ళే లేరు మాకు. ఓకే, ఎవరు మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా లేదు దీని గురించి? వాళ్ళు రేషన్ కార్డులు గీడు ఇస్తారు తీసుకుంటారా మీరు అని అడిగిన వాళ్ళు కూడా లేరు. ఇక్కడ రండి నేను ఓతకు ఎవరు చెప్తా ఒకరు చెప్తే ఎంతో మంది దొరుకుతారు. ఆధార్ కార్డు ముందు వచ్చిరా మరి ఓట్ల కోసం? ఓట్ల కోసం తిరిగారు. నా గురించి రారా, ఓట్ల గురించి మస్తు మంది తిరుగుతారు. ఓట్లు మేము గెలిపిరి ఇది ఇస్తాము అది ఇస్తాము ఏది లేదు. ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఇలా ఇల్లు పక్కన లేదు, రేషన్ కార్డు లేదు, ఏది లేదు, ఎంతమంది లేదు. ఇంటికి వచ్చి మళ్ళీ రాసుకున్న వాళ్ళు లేరు. ఆ పథకాలని టీవీలో వింటున్నాం అంతే. 26 తారీఖు సంది వస్తాడు మరి ఎవరికి ఇస్తారో తెలుస్తలేదు బిడ్డ. నమస్కారం అన్న. నమస్తే రేపు రిపబ్లిక్ డే సందర్భంగా 4 పథకాలు ఇస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. నమ్మకం ఉందా వస్తుందని? ఎలా అనిపిస్తుంది? వచ్చేదాకా నమ్మకం లేదన్నా. ఎందుకనన్నా? ఏం చేస్తాం, మా గరీబుల పరిస్థితి లేదు. గరీబుల కడుపులు కొడుతున్నారు అందరు. నమ్మి ఓటేసినారు కదా, బాగా చేస్తున్నాడు. ఈ 1 ఇయర్ పాలన ఎలా ఉంది? చెప్పుకోవడానికి అయితే ఘోరంగా ఉంది అన్న. ఏమైతే ముంగల చూడాలి. రేపు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇవన్నీ ఇస్తా అంటున్నారు కదా, అవి రేపు చూడాలన్నా. ఇచ్చే వరకు నమ్మకం లేదు. నమ్మకం లేదు. విదేశీ పెట్టుబడులు కూడా 1,00,000 కోట్ల వరకు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు అని అంటున్నారు కదా. మరి అవి అంటున్నారు కానీ వచ్చేదాకా తెలియదు అన్న. వచ్చేదాకా తెలియదు. ఎందుకని అంటే ఇంతకు ముందున్న కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? అందరిది అట్లనే ఉందన్న, అందరిది అట్లనే. లేదా నమ్మకం? మరి రేపు ఇస్తా అంటున్నాడు గ్యారంటీలు పక్క. అదే అన్న, రేపు ఒక్కరోజు గడుస్తున్నా కానీ చెప్పలేదు. రేపు ఒక్కరోజు గడుస్తున్నా కానీ చెప్పలేదు. నమస్కారం అన్న. నమస్కారం. సో రేపు రిపబ్లిక్ డే సందర్భంగా 26వ తారీఖు రేవంత్ రెడ్డి గారు మిగిలిన 4 గ్యారెంటీలు కూడా ఇస్తా అంటున్నారు. ఆ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ. సో అసలు మీకు నమ్మకం ఉందా లేదా? ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పాలన? रेवंत रेड्डी पूरा झूठे बातें करते. केसीआर अच्छा है. हमारे फुटपाथ वाले लोगों को बहुत परेशानी हो रहा है उससे. फुटपाथ पर हम लोग जो दुकाना जो लगाते हैं, ऑटो वाले जो है उन लोग के ये रेवंत रेड्डी का वजह से बहुत परेशानी हो रहा. केसीआर बेस्ट है. केसीआर हम लोग को चाहिए, रेवंत रेड्डी नहीं चाहिए हम लोग. ఈ 1 ఇయర్ మంచిగా చేయలేదా? మీకేమనిపిస్తుంది? 1 ఇయర్ 1 ईयर पूरा बेकार है. हम लोग का 2 महीने से बिजनेस बंद है. सिंधी कॉलोनी में हमारा जूस का दुकान है, पूरा बंद है. पूरे फुटपाथ में जितने भी बंडी वाले हैं पूरा बंद कर दिए इधर सिकंदराबाद सिंधी कॉलोनी में. और मैं भी ऑटो चलाता हूँ. ऑटो में भी हम लोग को बहुत परेशानी हो रहा, सवारी नहीं मिल रहे. पूरा डिस्ट्रिक्ट का ऑटो सिटी में आ गए. बहुत परेशानी हो रहा है ये रेवंत रेड्डी का वजह से हम लोग को. డీజిల్ ఆటోలు కూడా ఆపేస్తా అని చెప్పేసి అన్నారు కదా మొన్న. डीजल ऑटो से हम लोग को फ़र्क नहीं पड़ता भाई, उन्होंने आउटसाइड में चलाते. लेकिन हमारे सिटी ऑटो वाले लोगों को बहुत परेशानी हो रहा. जो डिस्ट्रिक्ट ऑटो पूरा इधर आ गए. सो డిస్ట్రిక్ట్ ఆటోలు హైదరాబాద్లో वो తిరుగుతున్నారు. मेचल साइड में, बोइनपल्ली साइड में चलाते आउटसाइड में. और डीजल गाड़ी वाले से हम लोग को फ़र्क नहीं पड़ता. लेकिन जो बाकी गाड़ी डिस्ट्रिक्ट का इधर सिटी में आ गया, वो हम लोग को बहुत परेशानी हो रहा. और हम लोग का फुटपाथ में जितने भी दुकाना है वो पूरा तोड़ दे रहे ट्रैफिक पुलिस वाले. ये बहुत परेशानी हो रहा हम लोग को. అయితే ఇంకోటి రోడ్డు మీద ఒక బ్యానర్ వేసి పెట్టారు కదా, కడుపు మంట కేసీఆర్ గారికి అని చెప్పేసి. ఒక ఇండైరెక్ట్గా కేసీఆర్ గారి ఫోటో పెట్టి ఈనో వాడండి కడుపు మంట తగ్గిద్ది అని చెప్పేసి పెట్టారు విదేశీ పెట్టుబడుల గురించి.
इसके बारे में मेरे को जानकारी नहीं है भाई, हाँ, लेकिन जो हम लोग को प्रॉब्लम हो रहा मैं वो बता रहा हूँ बस। ओके बाकी हाँ, केसीआर बेस्ट है, केसीआर आना चाहिए फिर से हम लोग के लिए। केसीआर हमारे भगवान का जैसा है, हम लोग को जब उसका वजह से रोटी मिल रहा बोले तो केसीआर हमारे लिए भगवान का जैसा है। ये रेवंत रेड्डी हम लोग को नहीं चाहिए। థ్యాంక్ యూ